కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభుని క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ఆయన పరలోకానికి నడిపించేవాడని, ఆయన గురించినటువంటి పూర్తి సమాచారం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి అనే దాంతో మనం ఈ పరిశుద్ధాత్ముడి గురించి మనం ప్రారంభించాం. పాఠం పేరు గుర్తుందా? పరమాత్ముని చింతతో పరలోకానికి నడిపించే పావనమూర్తి. అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని చింతతో, దేవుని ఆలోచనలతో, దేవుని తలంపులతో, దేవుని కొరకే బ్రతకాలనేటువంటి విధానాలతో మనల్ని నడిపించేవాడు ఎవరు లేరు. కానీ పరిశుద్ధాత్ముడు అలాంటి మంచి పని పరలోకంలో అడుగుపెట్టేంత వరకు కూడా మనకి సహాయకారిగా ఉండి మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన గుణగణాల గురించి, ఆయన చేసినటువంటి పరిచర్య గురించి మనం నేర్చుకోవడానికి సిద్ధపడ్డాం. 4 భాగాలైనవి. 4 భాగాల్లో ఆఖరి భాగం ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుడా కాడా అనేది ఆలోచించాం. పరిశుద్ధాత్ముడు తండ్రిని దేవునితో, ప్రభుని క్రీస్తుతో సమానుడా కాడా అనేది కూడా ఆలోచించాం. మనకి ఇంతవరకు ఎవరు తెలుసు? దేవుడంటే తెలుసు, యేసుక్రీస్తు వారు అంటే తెలుసు. ఈ పాఠాలు మొదలెట్టిన తర్వాత, ఈ అంశం మొదలెట్టిన తర్వాత పరిశుద్ధాత్ముడి గురించి కూడా మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండటానికి దేవుడు మార్గం తెరిచాడు. కనుక ఇప్పటివరకు నేర్చుకున్న 4 భాగాల్లో కూడా ఆయన గురించి ఉన్నతమైన మాటలు నేర్చుకున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి ఇరగకుండా మన పరలోకానికి ఎలా వెళ్ళలేం. కనుక దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరొక భాగాన్ని పరిశుద్ధాత్ముడి గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్ముడి గురించి. పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎప్పుడు వచ్చారు? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాకమునుపు పాత నిబంధనలో కానీ, ఉనికిలో కానీ ఆయన పరిచర్య, ఆయన పని, ఆయన ఎలాంటి ఉనికి కలిగి ఉన్నాడు, ఏం చేశాడు ఆయన? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎప్పుడు వచ్చారు? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాకమునుపు పాత నిబంధన కాలంలో కానీ, పాత నిబంధన కాలానికి ముందు నిత్యత్వంలో కానీ ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మనం గమనించాల్సింది, ప్రభుని క్రీస్తు తండ్రిని దేవుణ్ణి కాసేపు ఆలోచించడం పక్కన పెడదాం. ఎందుకంటే ఇంతకాలం వారిద్దరి గురించి అనలేని సంగతులు, ఎన్నో అద్భుతమైన సంగతులు నేర్చుకుంటూ వచ్చాం. ఈయన గురించి కూడా నేర్చుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో ఎలా ఉన్నాడన్నది నేర్చుకోవాలి. అసలు ఆయన భూమి మీదకి ఈ మానవాళి కొరకు పరమాత్ముని చింతతో పరలోకానికి నడిపించడానికి వచ్చిన ఆయన ఎప్పుడు వచ్చాడు? మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు? డిసెంబర్ నెల వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడని మాట్లాడుకుంటాం. డిసెంబరా లేకపోతే అక్టోబరా, సెప్టెంబరా, మార్చా, ఆయన ఎప్పుడు వచ్చాడు అనే ప్రశ్నలు కాసేపు పక్కన పెడితే, యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ మొదటి రాకడ గురించి మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా మనం అవగాహన చేసుకుంటూ ఉంటాం. మరలా వాటిని స్మరిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చారు అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు వచ్చారు అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సేమ్ అదే టైప్లో యేసుక్రీస్తు ఆయన తీసి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన గురించి మనం పెట్టుకుని ఆలోచిస్తే, పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పుడో వచ్చి ఉండాలి భూమి మీదకి. అవునా? యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చారో మనకు తెలిసినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఆయనకి ప్రత్యేకమైన ఒక రాకడ ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడో, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు కూడా కొన్ని పనులు అప్పగించబడి ఉంటాయి. చేయాల్సినటువంటి ఆయన పనులు ఉంటాయి. కనుక ఆయన రావటం జరిగింది. అంటే రాకడ అనేది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడికి జరిగింది భూమి మీద. ఆ రాకమునుపు ఏం చేశాడు ఆయన, అసలు ఎప్పుడు వచ్చాడు? ఈ 2 సంగతులు ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఇది ఎందుకు అవసరం అని అంటే, గతంలో అమ్మ జక్క అడిగారు కదా, పరిశుద్ధాత్ముడు నేను వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాడు అని యేసుప్రభువు చెప్పిన మాట నేను తీసుకొచ్చి, మరి అప్పటికే యేసుక్రీస్తు వారి పుట్టుకలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను గారి పుట్టుకలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. మరి అప్పటికి భూమి మీద యేసుప్రభువు ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుంది. మరి నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడని అన్నారు కదా యేసుప్రభువు. మరి ఆల్రెడీ ఉన్న వ్యక్తి మరలా రావటం ఏంటి అని ప్రశ్న రేజ్ చేశారు. అప్పుడు మీరు దాని గురించి కొన్ని సంగతులు ఈ పాఠం ద్వారా నేర్చుకోవాలి. ఇది సిద్ధాంతపరమైన సంగతి. బండ మీద కట్టబడిన ఇల్లు అంటాడు చూసారా? బండ మీద అంటే ఏంటంటే మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం సత్యం మీద కట్టుకోవాలి ముందు.
బ్రతకకపోవటం అనేది రెండో మెట్టు. మొదటి మెట్టు ఏంటంటే అపొస్తలుల బోధ మీద మనం కట్టబడాలి. అపొస్తలుల బోధ మీద కట్టబడి ఆ బోధలో బ్రతుకుతూ పరలోకానికి వెళ్ళాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. సత్యాన్ని నేర్చుకోవాలి, సత్యంలో కొనసాగాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడి గురించి క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం మంది నేర్చుకునేటువంటి సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడి గురించి చాలామందికి ఈ విషయాలు తెలియదండి. వాళ్ళు ఓవరాల్గా చెప్పుకెళ్ళిపోతారు అంతే. భాషలు అంటారు, ఆత్మవరాలు అంటారు, కృపవరాలు అంటారు. వీటి గురించి హైలైట్ చేస్తారు తప్ప ఆయన మిగతా చరిత్ర, ఆయన రాకడి గురించి ఏమీ పెద్దగా ధ్యానించరు. ధ్యానించిన వాళ్ళు ఉండరు అని అంటలేదు, కానీ కొంతమంది మాత్రం ఆ విషయాలు తీసుకోరు, కొంతమంది వాటిని ధ్యానిస్తుంటారు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశంలోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చారు అనేది నేర్చుకోవడానికి ముందు పరిశుద్ధాత్ముడి గురించి, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు అని నేర్చుకుంటున్నాం కదా. పరిశుద్ధాత్ముడు ఏదో ఒక రోజున భూమి మీదకి వచ్చాడని నేర్చుకుంటున్నాం. ఎందుకు రావాల్సి వచ్చింది అని తెలుసుకోవాలని అంటే, అసలు పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ కాలం, ఆ లోకం ఎలా ఉంది? ఇప్పుడు పలానా వ్యక్తి సంఘానికి వచ్చిన తర్వాత సంఘం ఎలా ఉందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పలానా వ్యక్తి వచ్చిన తర్వాత సంఘం ఎలా ఉందని మాట్లాడుకుంటున్నామంటే, రానప్పుడు ఎలా ఉందో మనకి తెలియాలి కదా. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చాడు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన వచ్చాడు అని అంటే ఆ లోకాన్ని వదిలి ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే బలమైన కారణం ఏదో ఉండాలి. అంటే ఆయన రాకమునుపు ఏదో పరిస్థితి ఉంది అక్కడ. అందు గురించి ఆయన ఆ లోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు రాకమునుపు ఈ లోకం ఎలా ఉంది? బైబిల్ ఏమని చెప్పింది? పరిశుద్ధాత్ముడు లేకపోవటం వల్ల ఈ లోకం ఎలా మారిపోయింది, ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈ లోకం ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది బైబిల్లోంచి కొన్ని విషయాలు దేవుడు రాయించాడు. వాటిని ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్ముడి భూమి మీదకి రాకమునుపు లోకం ఏమైపోయిందో, ఏ పరిస్థితిలో ఉందో ప్రవక్తల ద్వారా దేవుడు కొన్ని సంగతులు చెప్పించాడు. వాటిలో కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథము 32 అధ్యాయం 12 నుండి 17 వరకు. రమ్యమైన పొలం విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందురు. నా జనులు భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు అంటే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు 14 వచనంలో చెప్తున్నాడు. నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును, కొండయు కాపర్లు గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. మధ్యలో 14-15 వచనాలు పాయింట్అవుట్ చేస్తూ రాకమునుపు లోకం ఎలా ఉందో చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్ముడి భూమి మీదకి రాకమునుపు ఎలా ఉందంట? నగరి విడవబడ్డదంట, జనసమూహాలు విడవబడ్డారంట, పట్టణములు విడవబడ్డాయంట, కొండ మీద కాపర్లు గోపురం ఎల్లకాలము గుహలుగా ఉన్నాయంట. గుహలంటే ఏంటి? ఆ పరిస్థితులు మనకు తెలుసు. గుహలంటే ఏంటి తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నాయంట? ఎండిపోయినట్టుగా, అంటే జీవం లేనట్టుగా, నిర్జీవంగా. ఆ ప్రాంతానికి వెళ్తే చూడండి, కొన్ని ప్రాంతాలకు వెళ్తే అన్నీ ఉంటాయి. పెద్ద హౌస్ అది, పెద్ద ఇల్లు అది, కొన్ని కోట్ల రూపాయలు ఎట్టు కట్టి నిర్మించిన ఇల్లు అది. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనకి ఏదో జీవం ఉన్నట్టుండదు, నిర్జీవం ఉన్నట్టుంటుంది. నలుగురే ఉంటారు ఇంట్లో. ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఎక్కలేనటువంటి నీరసం అక్కడ తగిలినట్టు ఉంటుంది. ఎక్కడ లేనటువంటి బలహీనతలు అక్కడికి వెళ్ళేదోడికి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే అక్కడ జీవం లేదు. అన్నీ ఉన్నాయి, అందంగానే కనపడుతున్నాయి. సేమ్ లోకం కూడా అంతేనంటండి. మనుషుల పరిస్థితులు అలా ఉన్నాయంట, జీవం లేకుండా ఉన్నాయంట, నిర్జీవంగా పడున్నాయంట. చెప్పడానికి ఎలాంటి వర్ణన ఇచ్చాడు చూడండి ఆయన. అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగా ఉన్నాయంట. అడవిగాడిదంటే ఏంటి? అడవిగాడిదంటే ఏంటి? అడవిగాడిదంటే ఏంటి తెలుసా? ఇర్మియా గారు మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 2వ అధ్యాయంలో.
అడవిగాడిది సకిలిస్తూ ప్రతి ఆడగాడిద వెనకాల తిరుగుతుందంట. ఈ ఈ గాడిది కాళ్ళతో పచ్చగడ్డి తొక్కేస్తుందంట. అది మెట్ల మీద తిరుగుతుంటుంది. దాని హేయమైనటువంటి కార్యాలు చేస్తుందంట. అలాంటి లక్షణాలుగా మారిపోయారంటే ప్రజలు. ఇక్కడ అడవిగాడిద గురించి మాట్లాడట్లా. అడవిగాడిద వంటి లక్షణాలతో కూడుకుని నడుస్తున్నారు పరిశుద్ధాత్ముడు లేక. పరిశుద్ధాత్ముడు లేక ఎలా ఉన్నారంటే వాళ్ళు మందలు మేయు భూమి కొన్నారంట. మందలు మేసేసిన తర్వాత చూడండి, మనం పెంచుకుంటాం తోట, చక్కగా పూల మొక్కలు పెంచుకుంటాం ఇళ్ళ పక్కనే. అది మేసి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఏదైనా మేకలు వచ్చో పశువులు వచ్చో మేసి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? పాప మా ఆంటీ గారు ఎంత బాధపడేవారు అంటే, మొత్తం మీద ఆఖరికి చిరంజీవి గారు వచ్చిన తర్వాత చుట్టూ ప్రొటెక్షన్ వేసారు వీటికి. ఇప్పుడు మంచిగా అంతనే. అంతకు మునుపు అలా ఆవిడ ఎదురు చూసి అలా లోనకెళ్ళంగానే వచ్చి తినేసేది ఏదోటి. తినేసిన మొక్క ఎలా ఉంటుంది? చాలా బాధ కలిగిస్తుంది. అలాగే మందలు మేసేసినటువంటి స్థలాలు ఎలా ఉంటాయో ఆ రోజు లోకం అలా ఉందంట. చాలా దారుణంగా ఉందంట. హీనమైన స్థితిలో ఉందంట. బాధ కలిగించే స్థితిలో ఉందంట. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు రాకమునుపు లోకం దాని స్థితిగతులు ఎలా ఉన్నాయని. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎక్కడ కూడా జీవం ఉండదు, నిర్జీవంగా ఉంటాయి, ఆ ప్రాంతాలు అలా ఉంటాయి అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ యొక్క రాకని గురించి ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేస్తూ ఇలాంటి లోకాన్ని ఆదరించడానికి, ఇలాంటి లోకాన్ని ఉజ్జీవంతో నింపడానికి, జీవంతో నింపడానికి ప్రవక్తల ద్వారా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. నేను పంపిస్తాను, ఏం కంగారు పడకండి, టైం ఉంది, ఇద్దరు రావాలి, ముందు ఒక ఆయన రావాలి, ఆయన పని పూర్తి అవ్వాలి, తర్వాత ఈయన రావాలి అన్నట్టుగా వాగ్దానాలు పాత నిబంధనలు చేశాడండి ఆయన. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలోనే 44:3 వచనం చూడండి. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించెదను, నీకు పుట్టిన వానిని నేను ఆశీర్వదించెదను. ఎండిన భూమి మీద దప్పిక గలవాని మీద నీళ్లను కుమ్మరిస్తాడంట. దాహంతో ఉన్న వారి మీద, ఎండిపోయినటువంటి బీడు బారిపోయినటువంటి నేల మీద ఏం కురిపిస్తాడంట ఆయన? ప్రవాహ జలములంట. ప్రవాహ జలములు. ఎవరి పేరు ఇది? ప్రవాహ జలం ఎవరి పేరు? పరిశుద్ధాత్ముడి పేరు. మరొక పేరు ఏంటి అనుకుంటున్నారు? ప్రవాహ జలము. ఎక్కడుంది? యోహాను సువార్త 7:37. ఆ పండుగల మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకోండి, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరంటే ఈ జీవజల నదులు? తర్వాత వచనంలో చెప్పాడు, తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబోవు ఆత్మను గురించి ఆయన మాట చెప్పాను. జీవజల నదితో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్ముడు. యెహెజ్కేలు గ్రంథం 36:27 చూడండి. పరిశుద్ధాత్ముడు రాకమునుపు ఎలా ఉందో చూసాము. పరిశుద్ధాత్ముడు వస్తే పరిస్థితులు ఎలా మారుతున్నాయో చెబుతూ ఆయన నేను పంపిస్తాను అని వాగ్దానం చేస్తున్నట్లు మనకు కనబడుతుంది దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 36:26 కూడా చూడమ్మా. 26 కూడా చూడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెనిచ్చేదను. ఏమండి? నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను. మనలోంచి ఏం తీసేస్తాడట? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. రాతి గుండెకి మాంసపు గుండెకి తేడా ఏంటి? రాతి గుండెకి ఎమోషన్స్ ఉండవు. అది ఇంకా రాడ్, అది దాని మీద నీళ్ళు పడ్డ ఏమవ్వదు, మంట వేసినా దానికి ఏమవ్వదు. ఆ రాడ్లాగా ఉంటుంది. మంట వేసినా అది కాలి ఆరిపోవాలి, నీళ్ళు ఒలకపోసినా కిందకి జారిపోవాలి. ఆ రాడ్కి ఎమోషన్స్ ఉండవు. అలా మనుషులు పాత నిబంధనలు ఎలా ఉన్నారంటే రాతి హృదయాలు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు రాకమునుపు గుండెలు రాతిలా చేసేసుకుని ఉన్నారు. అసలు కఠినమైపోయారు అన్నమాట. దాని భావం అది. కఠిన హృదయాలు కలిగి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి కఠిన హృదయాలను ఏం చేస్తాడట? ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం చూడండి, సంఘాల్లోని ఇంటి దగ్గర పెద్ద మూర్ఖులా ప్రవర్తిస్తుంటాడు ఒక్కొక్క వ్యక్తి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి అని మైకి ఇచ్చామనుకోండి, చిన్నపిల్లల్లో ఏడిచేస్తారు. ఇంటికాడ పెద్ద మీసాలు తిప్పినా మనగాడైన. ఇక వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ అన్నదమ్ముల్లో
ఆయనంత దారుణం, ఆయనంత రాతి హృదయం ఉండదనుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చంటి పిల్లడు అయిపోతాడు. అంటే పరిశుద్ధాత్ముడు రాడుని ఏం చేస్తాడంటే మాంస హృదయంగా మార్చేస్తాడంట. అలాంటి రాడు హృదయాన్ని మాంసం ముద్దగా చేసే పరిస్థితి నేను కలిగిస్తాను అని మాట్లాడుతున్నట్టు ఉంది. 27 వచ్చిన చూడండి. ఎప్పుడు రాతి హృదయం మాంసం గుండెగా మారుతుందంట. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇది పరిశుద్ధాత్ముడు రాకమునుపు రాతి హృదయం అయితే, వచ్చిన తర్వాత మాంసం హృదయంగా మారిపోద్దంట. పరిశుద్ధాత్ముడు లేనోడు కఠినంగా ఉంటాడు. దేవుడి మాట్లాడికి ఎక్కువ ఎన్నిసార్లు చెప్పినా మాట తీసుకోడు. ఇదే రీజను. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఎలా ఉంటుందని, ఆ పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని అని చెప్పి ఒక కుర్రోడు తమ్ముడు నాకు ఫోన్ చేసి అడిగాడు. నేను దాన్ని ఆ పాట లైన్కి వెళ్తున్నాను కదా తమ్ముడు, చెప్తాను తప్పనిసరిగా వింటూ ఉండండి అని చెప్పాను. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటానికి రీజన్ ఏంటంటే గుండె ప్రతిదానికి స్పందిస్తూ ఉంటుంది. దేవుడి మాటని చాలా స్పీడ్గా తీసుకుంటుంది, నొచ్చుకుంటుంది. దేవుడు నేనేం చేయలేని అడుగుతుంది. రాతి హృదయం వాక్యం తీసుకోదు, దానికి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ నేలలో పడ్డా కూడా అది ఫలించదు. ఆ నెర్రలు తీసేసిన నేల కదా అది. ఆ వాక్యం అనే విత్తనం అందులో పడి అలా ఉండిపోయి కుళ్ళిపోయి పోతుంది తప్ప అది ఫలించదు వాళ్ళకి. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఖచ్చితంగా ఆ నెర అలా దగ్గర అయిపోద్ది. ఆ విత్తబడిన ఆ వాక్యం అనే విత్తనం కుళ్ళిపోద్ది, అందులోంచి జీవం బయటకు వస్తుంది. మెత్తని హృదయం అయితే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్తూ, నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను, మిమ్మల్ని నా వాక్యాన్ని అనుసరించే వారిగా చేస్తాను. ఏం చేస్తాడు? నా ఆజ్ఞలు గైకునే వారిగా నేను చేస్తాను, నా కట్టడలు అనుసరించే వారిగా చేస్తాను. మాంస హృదయంగా మారిపోద్ది మీ హృదయం. నేను పంపిస్తాను, కంగారు పడకండి అన్నట్టుగా వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి గురించి? పరిశుద్ధాత్ముడు గురించి. పరిశుద్ధాత్ముడు రాకమునుపు పరిస్థితులు మనకు అవగాహన అవుతున్నాయి. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పాడు. అంటే పరిశుద్ధాత్ముడు రావటం అనేది ఒక రోజు జరిగింది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం అనేది ఒక రోజు అనేది దేవుడు నిర్ణయించినట్టుగా కనపడుతుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మని పంపిస్తాను అని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. ఇదే తీసుకోండి. మరలా యోవేలు 2:28, 29 భయంకరంగా తీసేసుకున్నారు, వక్రీకరించేశారు దాన్ని. ఇగో కళ్ళల కన్నాం మేము, రాత్రి కళ వచ్చింది, నీ సేను ఎవడో దున్నేస్తున్నాడు నువ్వు దున్నాలన్నట్టు, లేకపోతే నీ పొలం ఎవడో ఎత్తుకుపోతున్నాడో ఆ పొలం దగ్గర నువ్వు కాపలకాయ అన్నట్టు వచ్చింది. ఇలాంటి పనికి మాలిన దర్శనాలన్నీ వస్తుంటాయి. ఆ దర్శనాలు పరిశుద్ధాత్ముడు ఇచ్చినవి కాదు. అసలు ఈ దర్శనమని ఈ ప్రవచనాలని పరిశుద్ధాత్ముడు ఎవరికి ఇచ్చాడు? యోవేలు 2:28లో చెప్పిన సందేశం ఏంటి పూర్తిగా అర్థం కాక మునుపు చెప్తే చాలా ఇబ్బందులు ఉంటాయండి. పరిశుద్ధాత్ముడు రావటం అనేది జరుగుతుంది, వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చెప్పాడు, అది ఎంతకాలం జరుగుతుందో కూడా చెప్పాడు. ఈ వచనాలు తీసుకుని ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారని ఉంది కదా, మీ ముసలివారు కళ. పరిశుద్ధాత్ముడు ఎలాంటి కళలు కనిపించాడో, ఎలాంటి ప్రవచనాలు చెప్పాడో, ఎలాంటి దర్శనాలు ఇచ్చాడో నేను మనకి ఈ భాగాల్లో ఖచ్చితంగా అది వస్తుంది. దేవుని చిత్తమైతే ఆ టైంలో నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం ధ్యానించబోతున్న అంశానికి రిలేటెడ్గా ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మని పంపిస్తాను అనేది దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆ ప్రజలకి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలకు వెళ్దాం. 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకి లభించినట్లు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానం మనకి ఎలా దొరికిద్దంట, ఎలా లభిస్తుందంట? విశ్వాసం ద్వారా. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ? ఆయన వస్తాడు అని వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం కొరకంట భక్తులు విశ్వాసంతో ఎదురు చూశారంట. పరిశుద్ధాత్మని నేను పంపిస్తానని చెప్పి ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో
ఆ వాగ్దానాలు చేతపట్టుకుని ఆ వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూశారు. మీరు కూడా అలా పొందుకుంటారు అని క్రైస్తవులైనటువంటి గలతీయులతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన ఆ మాటలో పరిశుద్ధాత్ముని గురించి పలకగా ఆ మాటల కొరకు ఎలా ఎదురు చూశారంటే భక్తులు విశ్వాసంతో ఎదురు చూశారంట. విశ్వాసంతో ఎదురు చూసింది విశ్వాసులేనా? లోకం ఏమని చెప్పాడు? ఎండిన భూమిగా ఉండదు, ఫలిస్తుంది అన్నాడు, చిగురిస్తాయి అన్నాడు, మాంస హృదయాలుగా మారిపోతాయి అన్నాడు, రాతి హృదయాలు పోతాయి అన్నాడు. మరి అలాంటప్పుడు ఎదురు చూస్తామా చూడమా? నేను వచ్చానంటే అది ఇస్తాను ఇది ఇస్తానని వాగ్దానాలు చేస్తున్నారు కదా ఎన్నికల్లో. ఆ టైప్లో ఈయన వస్తే ఇలా ఉంటుంది, ఆయన వస్తే అలా ఉంటుంది అని మనం ఊహించుకుంటున్నాం. వచ్చిన తర్వాత తెలుస్తుందిలే ఎవరు వచ్చినా. ఇంక అర్థమైందా? జేబులో ఉన్న డబ్బులు మన జేబులోనేమో 1000 ఉంది. మీ అందరికీ తలక 1000 ఇస్తానని నమ్ముతారా? 1000 తలక 1000 ఎలా అవుద్ది కదా? అది చూపిస్తారనమాట. ఇలాంటి వాగ్దానాలు కాదు దేవుడిచ్చేవి. ఇక్కడ వాగ్దానం ముఖ్యమంత్రుల్లో ప్రధానమంత్రులు చేసింది కాదు. మాట తప్పని ఇక్కడ వాగ్దానం చేసిన వాడు అలాంటి ఆయన కాదు. అందుగురించి లోకమంతా కూడా ఏం చేసిందంట? ఎదురు చూసిందంట ఆత్మను గుర్చినటువంటి వాగ్దానం. యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడితే కొత్త నిబంధన అని మనకి మత్తయి సువార్త నుంచి కనపడుతుంది కదా. మత్తయి సువార్త మొదటిలో మనకు కనపడుతుంది. మత్తయి సువార్త మొదట్లో క్రొత్త నిబంధన గ్రంథం అని ఉంటుంది కదా. ఇందులో మనకి బైబిల్లో, మన వాడుక బైబిల్లో క్రొత్త నిబంధన అని ఉంటుంది. అక్కడి నుంచి మత్తయి సువార్త స్టార్ట్ అవుతుంది. కానీ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన ఆ కాలం పాత నిబంధన కాలమే. యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆరోహణం అయిపోయిన తర్వాత ఇంకా కొత్త నిబంధన కూడా కాదండి అప్పటికి. అంటే ఆరోహణం అయ్యేంత వరకు కూడా చెప్పండి ప్రతి మాట కూడా పాత నిబంధనలకు వస్తుంది. పాత నిబంధన ముగింపు కాలానికి వచ్చేసరికి యేసుప్రభు వారు ఈ భూమి మీద పరిచర్య చేశారు. ఈ భూమి మీద పరిచర్య చేస్తూ ఆయన ఇంకా కొద్ది గంటల్లో సిలువ ఎక్కబోతున్నాడు అనే టైంలో పాత నిబంధనలో ప్రవక్తలు చేసినటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానాన్ని మరొకసారి రేట్ చేస్తూ తండ్రి వాళ్ళని వాగ్దానం పొందారు కదా అని జ్ఞాపకం చేశాడండి. సిలువకు కొద్ది గంటల్లో ఒక 6 గంటల్లో సిలువ ఎక్కుతాడనగా ఆయన అప్పగించబడుతున్న రాత్రి పరిశుద్ధాత్ముడి గురించి ఒకసారి జ్ఞాపకం చేశాడు. మీరు విన్నారు కదా ప్రవక్తల గురించి, ప్రవక్తల ద్వారా విన్నారు కదా పరిశుద్ధాత్ముడి గురించి. ఇదిగో అని మరొకసారి జ్ఞాపకం చేశాడు. ఆ సంగతి చూద్దాం. యోహాను సువార్త 14:25-26 చూడండి. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. మన బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కాక చదువుకుంటూ వెళ్తూ ఉంటాం. 10 అధ్యాయము, 11 అధ్యాయం, 12 అధ్యాయం, 13 అధ్యాయాలు చెప్పుకుంటూ వెళ్తాం. ఎక్కడికి వచ్చాం? ఇప్పటికి మనం 16 అధ్యాయానికి వచ్చాం. వాస్తవానికి 11 అధ్యాయం నుంచి ఆయన అప్పగింపబడిన రాత్రి మాట్లాడుతున్న సందేశం 16 అధ్యాయం కంప్లీట్ వరకు ఈ అధ్యాయాలన్నీ కూడా ఒక చోట జరిగిన సన్నివేశం. అప్పగించబడుతున్న రాత్రి జరిగిన సన్నివేశం. ఎక్కడి నుంచి? 11 అధ్యాయం మొదలుకొని 16 అధ్యాయం ముగింపు వరకు. 17 అధ్యాయంలో మరల గెత్సేమనే తోటకి వెళ్తూ ఆయన అప్పగించబడటం జరుగుతుంది. ఈ సన్నివేశాలన్నీ ఎక్కడ జరిగినాయి? ఒక గదిలో ఆ భోజనం దగ్గర జరిగినాయి. కానీ మనం ఏమనుకుంటాం? ఇది ఎక్కడెక్కడో జరిగింది అనుకుంటాం. కాదు, ఒక్క చోట జరిగిన సందర్భమే యోహాను గారు రాసుకుంటూ వచ్చాడు. అది ఆయన అప్పగించబడుతున్న రాత్రి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ నేను వెళ్తాను, మరలా ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, మీరు వాగ్దానం తండ్రి వాళ్ళని పొందారు కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్తే 15:26 చూడండి. 15:26 యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఎవరి దగ్గర నుంచి? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. అదేనా? తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు.
ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు తన భౌతిక జీవిత కాలంలో చివరి దినాన్ని, అంటే ఈ ఈ శరీరంలో ఉన్నప్పుడు చివరి దినానికి ఆ రాత్రితో ఆయన జీవితం కంప్లీట్ కాబోతుంది. మానవ జీవితం, మానవ శరీరధారికి వచ్చాడు కదా, కంప్లీట్ అవుతున్నటువంటి దినాలు చెప్పిన మాట ఇది. మీరు నేను పంపిస్తాను వెళ్ళిన తర్వాత అన్నది. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా చెప్పింది మరలా ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఉటంకిస్తున్నాడు అన్నమాట. అటు జ్ఞాపకం చేస్తున్నాడు. 16-13 కూడా మనకు కనిపిస్తుంది చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేయను. తర్వాత అపోస్తులు కూడా ఆయన మాట ఇచ్చారు చూడండి. లోకసువార్త 24:49 అపోస్తులతో మాట్లాడుతూ తన తన పని పూర్తి అయిపోయి ఆరోహణమవుతూ మాట్లాడుతున్న సందర్భం ఏమండి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. నా తండ్రి వాగ్దానం చేసినది. ఎవరి గురించి వాగ్దానం చేశాడు ఆయన? పరిశుద్ధాత్ముడి గురించి. ఇదే మాట లోకగారు రాసిన 2వ పుస్తకంలో కూడా చెప్పాడు చూడండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకంటే, ప్రభువైన యేసుక్రీస్తు 33 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన పనిని సంపూర్తి చేసుకుని, పనిని సంపూర్ణంగా చేశాడా యేసుప్రభు వారు? ఆయన పని సంపూర్తి అయిపోయింది. మొత్తం పని పూర్తవలా, అంతేనా? ఆయనకి దేవుడు ఏదైతే డిసైడ్ చేశారో ఈ 33 సంవత్సరాలు అది పూర్తి అయిపోయింది. ఆయన పని పూర్తి చేసేసుకున్నారు. కానీ తర్వాత వచ్చి ఆయన పని ఎక్కువ ఉంది. ఆయన పని నిమిత్తం ఆయన రావాలి. అందు గురించి ఈయన వెళ్ళిపోతూ చెప్పినటువంటి ఈ సందర్భంలో, నా పని నేను పూర్తి చేసేసుకున్నాను, తర్వాత రాబోతున్న ఆయన, నేను 33 సంవత్సరాలు ఉన్నాను, లోకాంతం వరకు మీతో ఉండటానికి ఆయన వస్తున్నాడు, ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. ఎక్కువ కాలం మనతో ఉన్నది ఎవరు? అలాగని చెప్పి యేసుప్రభువుని తక్కువ చేద్దామా? అసలు ఆయన ప్రాణం పెట్టి రక్తం చిందించకపోతే పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆయన మన దగ్గరికి రావాలంటే క్రీస్తు రక్తం కనబడాలి. ఎందుకంటే వేరే రక్తం, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం మనల్ని పవిత్రులు చేయదు. యేసుక్రీస్తు వారు మనల్ని శుద్ధీకరిస్తేనే ఆ శుభ్రపరచబడిన ఈ హృదయం అనే ఆలయంలోకి ఆయన వస్తాడు. ఆయన శుభ్రం చేయాలి. వచ్చే రావా రావా దేవా ఆత్మదేవా రావా అంటాడు. వీడు శుభ్రం చేసుకోడు. ఆయన ఎందుకు వస్తాడు? అర్థం వల్లదా? రావా రావా దేవా ఆత్మదేవా దిగో దిగో అంటే బెదిరించేస్తారా ఆయన్ని? వీడు శుభ్రం చేయడు. ఎక్కడ పేడ అక్కడే గప్చిప్, ఎక్కడ మురికి అక్కడే గప్చిప్, ఎక్కడ రుచి అక్కడే, ఎక్కడ డ్రైనేజ్ అక్కడ అలా ఉంటుంది. రా రా అంటే ఎలా వస్తాడండి? వేరే వాడు నిజమే ఆడొచ్చేస్తాడు. భ్రష్టాత్మ ఉంటాడు ఎప్పుడు రెడీగా. దైవతత్వం ఉంది. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభుని క్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అలాగే సాతాను త్రిత్వం కూడా ఉంది. సాతాను కూడా త్రిత్వం. సాతాను అబద్ధ బోధకుని పంపిస్తాడు, భ్రష్టాత్మని పంపిస్తాడు. వాడు కూడా త్రిత్వమే, త్రిత్వదెయ్యం అనమాట. ఒకళ్ళొకరు క్యారెక్టర్ వాళ్ళు కవర్ చేసుకుంటూ మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళిపోతారనమాట ఆ సాతాను వర్గం. పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడ్డాడు. ఆయన మనతో ఈ లోకాంతం వరకు ఉండటానికి ఇష్టపడ్డాడు అని ఎలా చెప్పగలమంటే, ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక. నా అంతటి నేనే వస్తున్నానని యేసుప్రభువు వారు చెప్పారు కదా. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన అంతటా ఆయనే వచ్చాడు భూమి మీదకి. ఎందుకోసం? కడవరకు పరమాత్ముని చింతతో నడిపించడానికి కాదు. నడిచేది కూడా ఎలా నడుస్తామంట? ఎంతసేపు దేవుని చింతతోనే బతుకుతూ ఉంటాం మనం. ఇంకే వేరే చింత ఏమి ఉండదంట మనకి. ఒకసారి చూద్దాం పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 వచ్చిన వరకు జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ సమయం చెప్తున్నాను మీకు. క్రీస్తు శకం 33, 34. 33 అవ్వగానే 34 వస్తుంది కదా. 33.5 సంవత్సరాల మధ్యలో యేసుప్రభు పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత 50 రోజులకి, యేసుప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత 8 రోజులకి
యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత 8వ రోజుని భూమి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ సన్నివేశం లోక గారు 2వ అధ్యాయంలో రాశాడు అపొస్తలుల కార్యాల్లో. 3 ఖండాలను కలిపే మధ్యధర సముద్రం తూర్పు తీరాన ఆసియా ఖండం ఉంది. ఆసియా ఖండంలో పాలస్తీనా దేశపు జనులు ఒక మంచి మహాపండగ జరిపించుకుంటున్నారు, పెంతెకొస్తు పండగ. ఆ పండగ రోజుని ఆ పాలస్తీనా దేశంలో యెరూషలేం అనేటువంటి పట్టణంలో పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయ్యాడండి భూమి మీదకి. ఒకసారి చదువుతారు అది. పెంతెకొస్తు అనే పండుగ దినమున, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఎవరిక్కడ? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్తున్నానండి. అందరూ ఎవరిక్కడ? ఇక్కడ అందరూ అని రాశాడు కదా లోక గారు. ఎవరి అందరూ? అపొస్తలులే, ప్రజలు కాదు. ఎందుకని అంటే పండక్కి జనం అందరూ వస్తారు. ఆ జనం గురించి మాట్లాడట్లా. చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు అక్కడ జనం. కానీ అందరూ అని ఇక్కడ చెప్పింది ఎవరు అంటే అపొస్తలులే. 12 మంది అపొస్తలులే. 12 మంది అపొస్తలులు పెంతెకొస్తు పండగ రోజున ఒక చోట కూడి ఉన్నారంట. ప్రజలు పెంతెకొస్తు పండక్కి కాదు, పెంతెకొస్తు పండక్కి ప్రజలు వస్తారు. పెంతెకొస్తు పండగ రోజున యెరూషలేంలో మార్కు గారి ఇల్లు, ఇక్కడ ఈ ఇల్లు ఎవరిదంటే మార్కు గారి ఇల్లు. ఆ ఇంట్లో కూడుకున్నారు 12 మంది. 12 అండి, 12. ఎందుకంటే ఒకసారి 19 వచ్చిన చూడండి, 18 కూడా చూద్దాం. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనేను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారు అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురముండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకున్నాను గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకున్నబడి దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానపు సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తోను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తియాను ఇద్దరు నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ అపోస్తలత్వంలో, ఈ పరిచర్యలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచమని ప్రార్థన చేశారు. అంతటి వారు వీరిని గుచ్చి సీట్లు వేయగా మత్తి పేరట సీటు వచ్చింది కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడింది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మందే ఉన్నారు అక్కడ. 12 మందే ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. పైన మీకు 15 వచ్చిన చూడండి. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను ఇక్కడ 120 మంది ఉన్నారంటారు మేడగదులు. 120 మంది కంటెంట్ అయిపోయింది. 2వ అధ్యాయం మొదటి వచనానికి స్టార్ట్ అయినప్పుడు 12 మందే ఉన్నారు, 120 మంది లేరు. ఎందుకంటే దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాను మీకు తర్వాత పార్ట్లో తెలుస్తుంది. ఇక్కడ మేడగదిలో ఉన్నది మాత్రం ఎంతమంది? 12 మందే ఉన్నారు. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనంకు రండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాను పలానా డేట్కి అని కింద రాష్ట్రాలకి 2 రాష్ట్రాలు నేను దర్శిస్తానని చెప్పాడు అనుకోండి. ఆ 2 రాష్ట్రాల అధికారులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కలెక్టర్లు ఎలా ఉంటారో చెప్పాలి. ఎందుకని అంటే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నప్పుడు ఎంత ఎలక్ట్ అయిపోతారో, ఎంత భయంతో అక్కడ వాతావరణం, భయం కావచ్చు, లేదంటే అభిమానం కావచ్చు, గౌరవం కావచ్చు, పై అధికారికి వాళ్ళు ఇచ్చే విలువ కావచ్చు. వాతావరణం ఎలా మారిపోద్ది అక్కడ? ముగ్గులేసేస్తారు, పెద్ద అడవుడు చేసేస్తారు. అంటే ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. అంతకు మునుపు లేని వంతులు ఏమవుతాయి చెప్పాలి. కొత్త వంతులు అయిపోతాయి. మొత్తం సిస్టమ్ మారిపోద్ది. ఏంటిది ఇప్పుడు హెర్రీ వంతుని అనిపిస్తుంది. పాత వంతుని ఎక్కడ రంగడిపోద్దని
అవునా? చుట్టూ ముగ్గులడిపోతాయి. ఎప్పుడు రాని బ్లీచింగ్ పౌడర్లు వచ్చేస్తాయి, ఎప్పుడు రాని ముగ్గులు వచ్చేస్తాయి. ఎవరున్నా అంతేనండి. ఉమ్. అది నటన. వచ్చివాడు నటుడే, వీళ్ళు నటులు కాబట్టి. కానీ వచ్చివాడు నటుడు కాదు, కింద ప్రజలు కూడా నటులు కాదు. అందుగురించి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎంటర్ అయినప్పుడు వాతావరణం చూడండి అక్కడ ఎలా ఉందో. ఎలా ఉంది? ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఇంపార్టెంట్ పర్సన్ వచ్చినప్పుడు అధికారులు ఎలాంటి హడావిడి చేస్తారో అలాంటి హడావిడే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు కనపడుతుంది. ఇక్కడ కనపడిందా? ఏం కనపడింది? ప్రభుత్వ యంత్రాంగం ఎలా హడావిడి చేస్తుందో, మైకులు పెట్టి పాంప్లెట్లు పంచి మామూలు హడావిడి ఉంది కదా, వస్తున్నాడని. సేమ్ అదే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంది? వేగంగా వీచి బలమైన గాలి అంట. ఏంటి? భయంకరమైన ఎండకాస్తుంది. మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు 12 మంది అపోస్తులు. పెంతెకొస్తు పండగ మా హడావుడిగా జరుగుతుంది. 5వ వచనం చూడండి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమున్నారు. వాళ్ళు పండగకి ఒక 10 రోజుల ముందు వెళ్ళిపోతారండి. యెరూషలేముకి వెళ్ళిపోతారు. అక్కడ టెంట్లు వేసేసుకుని పండగకి వేచి చూస్తున్నారు వాళ్ళు. అక్కడ వాతావరణం చూడండి. ఏ టైంలో వచ్చాడైనా? ఉత్తప్పుడు రావచ్చుగా. దేవుడు వాగ్దానం నెరవేర్చుకోవాలంటే ఎప్పుడు రావాలి? మంచి పాయింట్ చూసుకోవాలి. మంచి పాయింట్ చూసుకోవాలి. మంచి పగడబందీగా ఉండాలి. ప్రజలందరికీ తెలియాలంటే యూదుల్లో 3 పెద్ద పండుగలు ఉన్నాయి. ఆ పెద్ద పండుగల్లో ఒక పెద్ద పండుగ పెంతెకొస్తు. దాన్నే ప్రథమ ఫలముల పండుగ అంటారు. అంటే పస్కా పండుగ అయిపోయింది పెంతెకొస్తు. అండి వాతావరణం ఏంటి? పండగ వాతావరణం మంచి హడావుడిగా ఉంది. పెద్ద వాళ్ళందరూ వచ్చేసారు. భూమి మీద ఎక్కడెక్కడో నివసించే యూదులందరూ చోటకు వచ్చేసారు. మంచి హడావుడిగా పండగ జరుగుతుంది. ఏళ్ళ మేడగది మీద ప్రార్థన చేసుకున్నారు, ఒక చోట కూడి ఉన్నారు. బలంగా వీచి ఒక గాలి అంట, సన్నగా సుడిగాళ్ళకి గాలి వచ్చింది అనుకోండి. అలాంటి వాతావరణంలో ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పాలి? ఏంటిది? జనాలంతా ఇటువైపు చూస్తారు, మేడగది వైపు చూస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. అంటే ఎవరు దిగుతున్నారు ఇప్పుడు? భూమి మీద ఉన్న ప్రజలందరూ యేసుప్రభువు వచ్చినప్పుడు సడన్గా యెరూషలేము వైపు చూశారు. ఎందుకో చెప్పాలి? కన్యక గర్భవతి అయింది. ఎప్పుడు జరగనటువంటి విచిత్రం అది. కన్యక గర్భవతి అవటం అనేది శాస్త్రాతీతమైంది, జరగని పని. అది దేవుడు ఒకటే చేయగలడు. అందుగురించే యేసుప్రభువు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది. అక్కడ ప్రజాసంఖ్య రాయబడుతున్నప్పుడు మరియా గర్భవతిగా అక్కడికి వెళ్ళి ఆ సంఖ్యలో తన పేర్లు నమోదు చేసుకుంటే వెళ్ళి అది వాతావరణం చూడండి. యేసుప్రభువు వచ్చినప్పుడు అలాంటి వాతావరణం ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అలాంటి వాతావరణమే క్రియేట్ చేసాడు దేవుడు. తెలియాలి కదండి. పరిశుద్ధాత్మ వచ్చేసాడు, ఇలా అంటారు. ఇదిగో పరిశుద్ధాత్మ వచ్చేసాడు వెళ్ళిపోయాడు అంటారు. ఎలా వచ్చాడో తెలియదు, ఎలా వెళ్ళాడో తెలియదు వీళ్ళకి. పరిశుద్ధాత్ముడు రా అంటాడేంటి? శాలేం గారు రండి అంటున్నాను అనుకోండి, చిరాకు ఉంటుంది. ఎందుకని? ఉన్నారుగా ఆల్రెడీ. ఉన్నాయని రమ్మన్నాడు, అడుగుతామేంటి? పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడని సంగతి తెలియదు వీళ్ళకి. రావాలి, నువ్వు ఇక్కడ రావటం ఏంటి నాయన? ఆయన వచ్చి ఉన్నాడు ఇక్కడ. అందుగురించి వీళ్ళకి రాకడా, ఆయన ఉండటం, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన పని ఏంటో తెలియక పిచ్చి వాగుతుంటారు. వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు అవి. బలంగా వీచు గాలి, ధ్వని, శబ్దం అంట, బడా మన సౌండ్లో వస్తుంటే ఎలా ఉంటుంది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినటువంటి కనబడిన సంఘటనలు ఇవి. అంటే ఆయన ఎంట్రీ ఎలా ఉందో చూడండి. ఏ రేంజ్లో ఉంది? ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ఉందా? ఒక దేశ అధ్యక్షుడి రేంజ్లో ఉందా? ఎలా ఉంది? దేవుడే భూమి మీదకి దిగి వస్తుంటే వాతావరణం పరిస్థితులు ఒకసారి అవగాహన చేసుకోండి. ఎలాంటి సౌండ్లు వచ్చి ఉంటాయంటారు అనిల్ గారు ఆ రోజునే? అండ్ సోనరాజు గారు, ఆ గాలి ఎలా ఉంటుంది అంటారు? ఇలా తిరుగుతున్నాయి. ఇప్పుడు మన సౌదీ అరేబియాలకు తెలుస్తుంది, గాలి గురించి అడిగితే చెప్తారు వాళ్ళు బాగా. అసలు మొత్తం కార్లు అగ్గిపెట్టెలకి ఇలా దొల్లుకుంటూ వెళ్ళిపోయి. అంటే ఆ వాతావరణానికి ఎలా ఉంది? అసలు ఇక్కడ శబ్దం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ గాలికి కార్లు లేచి వెళ్ళిపోయినాయి. ఈ గాలికి అంత బీతాహుతి కలిగించింది కానీ ఏమి లేచేయాల. అది విచిత్రం. అర్థమలేదా? జనాలందరూ ఎగిరిపోతే ఇంకెందుకు? జనాలకి నిలబడి లేకుండా వేసేస్తే గాలి సౌండ్లు వచ్చేసి అగ్ని వచ్చేస్తే ఇంక దానికి ప్రయోజనమే ఉంది. అర్థమైందా? ఒక పథకం ఆలుతుందండి మోషే గారు వెళ్ళినప్పుడు.
ఏంటి ఇలా తగిలిడిపోతుందని వెళ్ళాడు దగ్గరికి, కానీ మొక్కల కింద ఉన్నాయి, మంట వస్తుంది, బూడిద అవ్వట్లేదు. అది విచిత్రం కదా. దేవుడు ఇక్కడ వాతావరణం ఎలా ఎలా క్రియేట్ చేసాడు చూడండి. పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించినప్పుడు బలంగా వీచే గాలి, ధ్వని అంటే శబ్దం, అగ్ని జ్వాలల వంటి నాలుకలు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి తన పరిపూర్ణమైనటువంటి పనిని నెరవేర్చడానికి పెంతెకొస్తు పండుగ రోజుని భూమి మీదకి ఎంటర్ అయ్యాడండి. అర్థమైందా? ఎప్పుడు వచ్చాడు ఆయన? పెంతెకొస్తు రోజున. ఆరోహణానికి ఎన్నో రోజు? 8 7 కంప్లీట్ చేశాడు, 8వ రోజున వచ్చాడు. ఏడో రోజున వచ్చాడు అనుకోండి, శనివారం కూడుకోవాలి మనం. 8వ రోజున వచ్చాడు అనుకోండి, ఆదివారం కూడుకోవాలి. అట నూతన శకానికి నాంది పలికాడైన, నూతనత్వానికి నాంది పలికాడైన, కొత్తదనానికి, అదే నూతన స్వభావము. ఇందాక చూసాం కదా యెహెజ్కేలు గ్రంథం 36:26లో నూతన పరిచాడు. నూతన పరచడానికి, చట్టాన్ని నూతన పరచడానికి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు పెంతెకొస్తు రోజున. ఆ రోజు నుంచి కొత్త నిబంధన ఏర్పడింది. ఆ రోజు భూమి మీదకి వచ్చాడు ఆయన వచ్చిన రోజునే క్రొత్త నిబంధన ప్రారంభమైంది. అపోస్తలుల బోధ స్టార్ట్ అయింది. ప్రథమ ఫలాల పండగ అంటే ఏంటనుకుంటున్నారు? ప్రథమ ఫలాల పండగ అంటే పెంతెకొస్తు అంటే ఏంటి? వాళ్ళ లెక్క పంటలో మొదటి కోత ఇస్తారు కదా, ధాన్యం పట్టేసిన తర్వాత మొదటి బత్త ఇప్పుడు పట్టుకొచ్చి ఇస్తున్నారు చాలామంది. మొదటి బస్తా, మొదటి మొలక్కాడ, మొదటి గుడ్డు, ఏంటిది అన్నీ ఇస్తారు. గుడ్డు ఇస్తారు, మొలక్కాడ ఇస్తారు. వీళ్ళ గుండెలు మాత్రం ఇవ్వరు, వీళ్ళ హృదయానికి మాత్రం ఇవ్వరు దేవుడికి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రథమ ఫలములు పండుగ అంటే పెంతెకొస్తు అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో స్టార్టింగే అద్భుతమైనటువంటి పంట కోసి ఇచ్చాడు దేవుడికి. పేతురు గారి ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొంది తమ బ్రతుకులు దిద్దుకున్నారు. అంతకంటే గొప్ప పంట ఏదైనా ఉంటుంది దేవుడికి? ఆత్మల పంట, ఆత్మల కోత జరిగింది ఆ రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు. ప్రథమ ఫలాల పండగ నెరవేర్పు కొరకే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి కోసి పడేశాడు వాళ్ళ హృదయాలని. మేమేమి చేతుమా అన్నారు వాళ్ళు. మేమేం చేతుమన్నారు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం పొందండి? యేసు నామమున బాప్తిస్మం. ఇప్పుడు చాలామంది కోసిపడి వచ్చేసారు, కానీ అన్ని తప్పిళ్ళు. 2 బత్తాలు ఇచ్చాంగా అంటున్నాడు. 2 బత్తాలు 1/4 కేజీ బరువు లేవు. ఎందుకు లేవు? అది అందులో ఒడ్డిగించలేదు. నీకు అర్థం అవ్వలేదా? అవన్నీ గట్టి గింజలండి, ఆ పంట గట్టి గింజలు. ఇప్పుడు అన్నీ వాళ్ళు అంటే లారీ మీద ఇంత తోక వేసుకుని వచ్చి, పాస్టర్ గారు ఇదంతా మీరు బతుకున్నంత కాలం నేను ఇస్తున్నానండి మీకు, తినండి అన్నాడు అనుకోండి. ఒక బత్తాలు నేనేం చేసుకుంటారా అంటాం. ఇప్పుడు చాలా సంఘాల పాస్టర్లు కూడా దేవుడి దగ్గరికి ఒక బత్తాలు వేసిపోతున్నారు. ఎక్కడికి? పర్లోకానికి పట్టుకొచ్చేస్తున్నాం ఆగు అంటున్నారు. అని గట్టిగా కుదిదాడికి ఉదక్కలేదు. 2 శాటలు, ఓ శాటలో కూడా వేసి ఓ శాటలో కూడా ఎత్తే 10 గింజలు 20 గింజలు మిగులుతాయి సంఘానికి వచ్చి. అది కాదు కోత అంటే. అది కోత. ఏ కోత? సుత్తు కోత. కోత కోసేస్తున్నాడు ఏంటంటే అంటారు చూసారు, ఆ కోత అది. ఈ కోత కాదు. పరిశుద్ధాత్మ ఎంట్రీ బాగుందా? ఏ రకంగా వచ్చాడైనా? అసలు ఆ వాతావరణం ఒకసారి ఊహించుకోండి. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు వాతావరణం ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన ఎంట్రీ ఆ రేంజ్లో ఉంది. ఒకవేళ పరిశుద్ధాత్ముడు సంపూర్ణమైన సేవ కొరకు ఆయన రాకపోతే కనుక ఈ రేంజ్లో ఉండదు. ఎందుకంటే పాత నిబంధనలు చాలాసార్లు వచ్చేళ్ళాడు ఆయన. అలా లేదు వాతావరణం. ఎందుకని? ఆయన పరిపూర్ణమైన పని నిమిత్తం కాదు వచ్చింది ఆయన. తాత్కాలికమైనటువంటి పనులు జరిగించడానికి ఆయా సమయాల్లో ప్రజలు భక్తులు కోరుకుంటున్నప్పుడు దేవుడు సహాయంగా పంపించాడు తప్ప పరిపూర్ణంగా వాళ్ళతో ఉండటానికి రాలా. అర్థమలేదు మీకు? హెల్పర్గా పంపించాడనమాట. దాన్ని ఏమంటారు? తాత్కాలికమైన పనుల నిమిత్తం వచ్చి వెళ్తూ ఉండేవాడు పాత నిబంధనలో. కానీ ఇప్పుడు పెంతెకొస్తు పండుగ గురించి ఎందుకు వచ్చాడు? ఇక అసలు పర్మనెంట్గా ఈ లోకం ఎండ్ అయ్యే వరకు నువ్వు కావాలనుకుంటే నీతో ఉంటాడు, నువ్వు అవకాశం ఇస్తే నీతో ఉంటాడు, నువ్వు వద్దు పొమ్మంటే వెళ్ళిపోతాడు, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోకాన్ని వదులు కాదు. ఇక అర్థమవలేదా? నువ్వు వద్దనుకుంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు తప్ప లోకాన్ని కాదు. లోకం యేసుప్రభువు వచ్చేంత వరకు ఆయన ఉండాలి. ఆ పని నిమిత్తం వచ్చాడు. నువ్వు ఎంత బాధ పెడితే బాధపడతాడు, సంతోష పెడితే ఆనందిస్తాడు. అప్పుడప్పుడు చేసిన పనికి బాధపడుతుంటే ఆయన బాధపడి మరలా సర్లే మారాడు కదా అని సంతోషపడతాడు. నువ్వు అలాగే కొనసాగుతుంటే ఆయన నేర్పిస్తూనే ఉంటే
బాధపడుతూనే ఉంటాడు. అర్థం అవ్వలేదా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? పెంతెకొస్తు పండుగ రోజున వచ్చాడు. వాతావరణం ఎలా ఉంది? ఆశ్చర్యకరంగా ఉంది. దేవుని మహిమార్థంలాగా ఉంది. అయితే ఇప్పుడు నేను చిన్న విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను. పాత నిబంధనలో ఇప్పుడు పరిపూర్ణమైన సేవ కొరకు, పరిపూర్ణమైన ఆయన పని కొరకు వచ్చాడు. పాత నిబంధనలో ఆయన పని ఏంటి? వచ్చి వెళ్తూ ఉండేవాడు. అంటే తాత్కాలికమైన పని. యేసుప్రభువు వారు పాత నిబంధనలు వచ్చారా? యేసుప్రభువు వారు పాత నిబంధనలు కనపడ్డారు ఎక్కడైనా? అంటే దానికి కొంతమంది అభ్యంతరాలు తెలుపుతారు. కాబట్టి కొన్ని రెఫరెన్స్లు నేను అభ్యంతరం తెలపకుండా కొన్ని విషయాలు చూపిస్తాను. ఒకసారి మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. బెత్లెహేమా ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. యోదావారులారా, ఇజ్రాయేల్ వారులారా, మిమ్మల్ని ఏలటానికి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను. యేసుప్రభువు వారు పరిపూర్ణంగా తన పని కొరకే ఈ భూమి మీదకి రాకమునుపు చాలా సందర్భాల్లో ప్రత్యక్షమయ్యాడు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎక్కడ మీకు గెస్ చేయండి, ఎక్కడైనా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన సంపూర్ణమైన పని నిమిత్తం రాకమునుపు ఎక్కడ కనపడ్డాడో మీ గెస్ చేసి చెప్పండి. గెస్ చేయక్కర్లేదు, బైబిల్ ఉందిగా, సాక్ష్యాధారాలు. కాదు, అలా కాదండి, డైరెక్ట్గా రెఫరెన్స్ మనకు కనపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 చూడండి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. నోహు దినాల్లో యేసుక్రీస్తు వారు వచ్చాడంటండి. ఎలా వచ్చాడంట? ఆత్మరూపుగా వచ్చాడంట. అలా కంటికి కనపడలేదు ఇలాంటి దేహంతో, కానీ యేసుక్రీస్తు వారు వచ్చాడు. నోహు దినాల్లో యేసుక్రీస్తు వారు వచ్చాడు. అర్థమవట్లేదా? పాత నిబంధనలో యేసుప్రభువు వారు వచ్చాడు. ఆయన తాత్కాలికమైన పని, అది పరిపూర్ణమైన పని కాదు. ఎలా కనపడ్డాడంటే పాత నిబంధనలో ఆత్మరూపుగా కనపడ్డాడు. దూతలని చెప్పబడుతుంది పాత నిబంధనలో. యెహోవా దూత అని చెప్పబడినప్పుడు మాత్రం ప్రత్యేకత ఉంటుంది. అది యేసుక్రీస్తు వారి గురించి. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో త్రోవ తప్పిపోకుండా వాళ్ళకి సహాయం ఉండటానికి దేవుడు యెహోవా ఆయన దూతను పంపించాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం చూడండి. అక్కడ ఎవరో చూద్దాం. నిర్గమకాండం 23, నిర్గమకాండం 23వ అధ్యాయం 20 వచనం చూడండి. 23-20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుకు పంపుచున్నాను. ఎవరిని పంపిస్తున్నాడంట? ఒక దూతని పంపిస్తున్నాను. ఒక దూతని. ఏమండి, ఎవరిని పంపిస్తున్నాడంట? ఎవరికి ముందుగా? అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాడంట. ఆ దూత గురించి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. ఆయన సన్నిధిని, ఏమండి, దూతని ఆయన అంటాడు దేవుడు. ఇలా చూడాలా, దూతని ఆయనని సంబోధిస్తాడా? మరి ఎవరిని సంబోధిస్తాడు? దూతకి సన్నిధి ఉంటుందా? ఎవరికి సన్నిధి ఉంటుంది? దేవునికి సన్నిధి ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? యేసుక్రీస్తు వారి గురించి. చదువుతారా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపొద్దు. దేవదూత కోపం రేపితే భయం ఏంటండి? దేవుడు కోపం రేపితే భయం. కానీ ఎందుకు ఇప్పుడు ఎవరిక్కడ? ఈ దూత ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలకి అరణ్య యాత్రలో వాళ్ళకి ముందుగా నడిచిన దూత ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి సన్నిధి వారితో ఉంది. యేసుక్రీస్తు వారికి కోపం రేపొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే మీ పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేయుడు. ఇంకేమన్నాడు? ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమలైన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది, నా నామం ఆయనకి ఉన్నది, నా తండ్రి నామము నేను వచ్చి తిని అంటాడు యేసుప్రభువు కొత్త నిబంధనలు యోహాను సువార్తలో. అంటే ఇప్పుడు యేసుప్రభువు నామం ఎవరిది? యెహోవాది. అంటే ఇక్కడ ఎవరి నామం ఎవరికి వస్తుంది? యేసుక్రీస్తు వస్తుంది, దేవదూతలకు కాదు కదా. అంటే అరణ్య యాత్రలో ఇజ్రాయేల్ ప్రజలు ముందుగా నడిచిన దూత ఎవరు? యేసుక్రీస్తు. అంటే పాత నిబంధనలు యేసుప్రభువు వచ్చారా? వచ్చారు, చాలా సందర్భాల్లో వచ్చారు. యెహోషువతో ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నాడు. హాగరు
బిడ్డను తీసుకుని వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఏడుస్తుంటే ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ బిడ్డకి నీళ్ళు ఇచ్చినవాడు కూడా యేసుక్రీస్తు వారే. చాలా సందర్భాలు కనిపిస్తాడండి ఆయన యెహోవా దూతగా ఆత్మరూపిగా. కానీ చాలా సందర్భాలు వచ్చి కనపడ్డాడు. కానీ పరిపూర్ణంగా ఎప్పుడొచ్చాడు? మరియ గర్భం ద్వారా వచ్చిన సందర్భం చూసారా? అది పరిపూర్ణమైన సేవ కొరకు వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు, పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు కూడా సేమ్ పాత నిబంధనలో ఆయా సందర్భాల్లో తాత్కాలికంగా పనులు చేశాడు. కానీ పెంతెకొస్తు పండుగ రోజు వచ్చాడు చూసారా? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో. అది పరిపూర్ణమైనటువంటి పని కొరకు వచ్చాడు. పరిపూర్ణమైన పని కొరకు వచ్చాడు. అర్థమవుతుందా? దగ్గరగానే ఉంది ఆయనది ఏందని. అర్థమై పోతుందా? అర్థం అవ్వాలి. నలిగిపోకూడదండి వాక్యం వినేటప్పుడు. ఉంటాము, ఒక 50 ఏళ్ళు ఉంటాము, ఒక 60 ఏళ్ళు ఉంటాము. ఇప్పుడు శాస్త్రవేత్తలు పడగొట్టేసాడండి. ఆ పైన 60 చూసారు, 60 అని అంకే తీసేశారండి. చెప్తే భయపడతారు మీరు. 50కి చేసేసారు. నిజం. కొట్టండి, ఆ మనిషి ఆయుష్ అంతా కొట్టండి. 60 నుంచి మీరు పర్లేదురండి. మీరు సత్యనారాయణ గారు, సువర్ణ రాజు గారు, మనం ఈ కేటగిరీలోనే ఉంటాం. ఏం కాదు, శుభ్రంగా హాయిగా ఈ గొడవలన్నీ వదిలేసి వెళ్ళిపోవచ్చండి. అబ్రహాం గారిని, నోహు గారిని వీళ్ళందరినీ చూడవచ్చు. వీళ్ళందరి ముందు బాధపడి నొచ్చుకుని వాళ్ళ ప్రవర్తన చూసి గాయపడి మారండి. మళ్ళీ మనం పాపలో పడిపోయి అయ్యా నీకు దూరం అయిపోయి మళ్ళీ ఆయన పాదాల మీద పడి ఆడటం, ఇవన్నీ గొడవలే ఉండవండి. హాయిగా ఉండదు ప్రాణం. పౌలు గారు ఏమన్నాడు? నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు కోరుకుంది. అది నాకు మరి మేలు, ఎందుకంటే దేవుడికి దూరం అవ్వకుండా. మంచిదండి, పోనా ఉండే శాస్త్రవేత్తలు ఆడవచ్చు. నేను మనం ఈ శరీరంలో ఉంటే ఆయన అవసరం ఉంది అనుకోండి ఉంచుతాడు అంతే. ఆయన పని ఉంటే మాత్రం ఉంచుతాడు. అంటే మేము ఇంతకాలం బతికామంటే మా పని ఉండి ఉంచాడు అనుకుంటారేమో. మీరు మారాలని ఉంచాడు కొంతమందిని. మీ మీద ప్రేమతో మారాలని ఉంచాడు, మీ పని ఉండి కాదు. కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా మార్పు ఉండదు వాళ్ళ దగ్గర అని ఉన్నాడు. అటు ఆయన పని ఏముంది? ఏదో అప్పుడప్పుడు కానుకని ఎత్తున్నాడు, ప్రార్థనకు మానకుండా వస్తున్నాడు. కానీ ఈ ఆత్మను అక్కడ రప్పించుకోవాలి. ఇప్పుడు ఏదో రోజు మారడానికి టైం ఇస్తాడు అంతే. అది మీకు మీ గొప్పతనాన్ని బట్టి ఇచ్చిన టైం కదా అదే. మార్పు కోసం పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆయన వచ్చి పనిచేసిన తీరు గురించి కొన్ని విషయాలు చెప్పి, పాత నిబంధనలో ఆయన పరిచర్య ఏంటో దేవుని చిత్తమైతే మరొక వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఆయన పరిచర్యని డిఫరెంట్గా రాయించాడు దేవుడు. 2 చోట్ల పరిచర్య ఒక్కలాగా ఉండదు. పాత నిబంధనలో తాత్కాలికమైన పని, కొత్త నిబంధనలో పరిపూర్ణమైనటువంటి పరిచర్య ఆయన కనబడుతుంది మనకి. ఒకసారి పాత నిబంధనలో కొన్ని విషయాలు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ సందర్భం ఎవరిది అనుకుంటున్నారు? సంసోను గారిది. అక్కడ మాట్లాడుతూ యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లని చీల్చినట్లు అతడు దానిని చీల్చేశాను. ఎందుకు చీల్చాడు? పరిశుద్ధాత్ముడు సంసోను గారికి ఇక్కడ సాయం చేసినట్టు కనపడుతుంది. సరే అయిపోయింది. ఎలా చీల్చేసాడంటే సింహాన్ని ఇలా చూడాలా. సింహాన్ని ఎలా చీల్చేసాడంట? మేకని కాదు, మేక పిల్లని కదండి. పిట్ట, కోడి, ఈ రెండింటికి తేడా ఏంటి? కోడి అనుకోండి కొద్దిగా కష్టపడాలి, బాగా కష్టం కాదు, కష్టపడాలి. పిట్ట అయితే పిల్ల అవతలాడేచ్చు. సింహాన్ని మేకలకు కదండి, మేక పిల్లల చీల్చి అవతలాడేసాడండి. సింహాన్ని ఇలా భుజాన్ని ఎత్తుకుని దాన్ని 2 గోవలు ఇలా పట్టి లాగాడంట. సింహం ఒక విషయం చెప్తున్నాను చూడండి. సింహం ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుని నొక్కిందనుకోండి, ఇలాగా నొక్కిందనుకోండి, 100 కేజీల రాడ్ నెత్తి మీద పడినట్టేనంట. అంటే 100 కేజీల రాడ్ నెత్తి మీద పడిపోతే ఇలా లేపుకుంటా ట్రై చేస్తాను చూసారా, అలా నొక్కి పెడద్దంట. కుక్కలతోటి పైన 2 కుక్కలు, ప్రొక్లైన్ కొంకులు, కింద 2 కొంకులు వేసి అలా దిగేసి స్ట్రాలేసి మొత్తం రక్తం పీల్చుకుంటా 2 కళ్ళు ఇలా తిరగబెట్టి తాగుతా నొక్కేద్దంట. ఇక అందులో పడ్డ ఇరుకులో పడ్డ తలకాయ కదలదు. ఇక అలాంటి తలకాయని, అలాంటి పళ్ళుని, అలాంటి నోరుని, 2 పెదాలని ఇలా ఎడగొట్టి చీల్చి అవతల పడేసాడంట. ఎవరు? సంసోను గారు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇక్కడికి. ఒకసారి చూడండి కింద 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా ఏంటి? మరి ఉన్నాడుగా ఇందాక, అంటే వెళ్ళిపోయాడా? ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. మరలా వచ్చాడండి ఇప్పుడు. అంటే పరిశుద్ధాత్ముడు స్థిరంగా ఉన్నాడు ఇక్కడ, వచ్చి వెళ్తూ ఉన్నాడా? వచ్చి వెళ్తూ ఉన్నాడు.
అక్కడ అవసరం వచ్చింది సంసోన్ గారికి, పరిశుద్ధాత్ముడు అవసరం, పని అవసరం భక్తుడికి, ఆయన వచ్చాడు. మరి ఉండొచ్చుగా ఇక్కడ కింద వరకు. మధ్యలో చాలా టైం అయ్యి ఉంటుంది, మనకు వచ్చిన వాళ్ళు దగ్గరకు ఉన్నాయి కానీ టైం పట్టు ఉంటుంది. ఓ 10 రోజులు 20 రోజులు, వారమో 2 రోజులు పట్టు ఉంటుంది. ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన పని నిమిత్తం వచ్చి వెళ్ళిపోయాడు. మరలా రాగా అని ఎందుకంటున్నాడు అంటే పాత నిబంధనలో ఆయన మరలా రాగా, ప్రేరేపింపగా, విడిచిపోయి అని కూడా కనపడుతుంది. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 16:14. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి, చూడండి, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి మరలా రాగా. న్యాయాధిపతులు 11:29 ఉంటుంది, రాగా అని ఉంటుంది. ఆదికాండం 6:13 ఉంటాడు, ఎల్లప్పుడూ వాదించాడు అని ఉంటుంది. అంటే పాత నిబంధనలు ఆయన పరిచయం ఎలా కనబడుతుంది మనకి? వచ్చి వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. అంటే సంపూర్ణంగా ఆయన పని కనపట్ల. అడిగితే వచ్చినట్టు, అవసరమైనప్పుడు వచ్చినట్టు, తాత్కాలికమైనటువంటి పనుల నిమిత్తం వచ్చినట్టు కనపడుతుంది. ఎవరి పని? పరిశుద్ధాత్ముడి పని. యేసుప్రభు పని కూడా అలాగే ఉంది పాత నిబంధనలో. అర్థమవుతుందా? పాత నిబంధనలు ఇది ఆయన పరిచర్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భాలు మనకు కనపడుతున్నాయి. పాత నిబంధన పరిశుద్ధాత్ముడు అన్నాం అనుకోండి, మీరేమనాలి? తోన లోన, మన లోన. పాత నిబంధన పరిచర్య మనతో, మనలో కాదు. కొత్త నిబంధన మనలో. ఒకసారి చూడండి, ఆ రెఫరెన్స్ కూడా చూడండి. యోహాను సువార్త 14:16. ఇది కొత్త నిబంధన ఆయన పరిచర్య. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై తాత్కాలికంగా ఉండటానిక? ఎల్లప్పుడూ, నిత్యము, మీరు బ్రతుకున్నంత వరకు, విమోచన దినం వరకు అంటే ఇది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు మీరు ఆయనందు ముద్రింపబడి ఉన్నారు అన్నాడు ఎఫెసీ 4:30. విమోచన దినం వరకు అంటే ఏ విమోచన? ఈ దేహ విమోచన. ఈ దేహాన్ని ఈ ఆత్మ వదిలేంత వరకు అని మనతో ఉంటాడంట, మన చనిపోయేంత వరకు ఉంటాడంట. కానీ సంసోన్ గారితో పరిశుద్ధాత్ముడు అలా లేడు. ఆయన అవసరం అనుకున్నప్పుడు వచ్చాడు సహాయం చేయడానికి, వెళ్ళిపోయాడు. మనం ధన్యులమా వాళ్ళ ధన్యులా? ఎందుకని నేను అనుకుంటున్నాను వాళ్ళ ధన్యులు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన ప్రవర్తన చూసి. ఎందుకంటే కూడా మనలోనే ఉన్నాడు అనుకోండి, అన్నీ తెలిసిపోతాయి. అప్పుడప్పుడు వెళ్ళి వస్తే బాగుంది అనుకుంటున్నారు కొంతమంది ప్రబుద్ధులు. మేమేం చెడు పని చేసినప్పుడు మన దగ్గర ఉండకో, చెడు పని చేయనప్పుడు మా దగ్గర ఉండు, ఆదివారం ప్రార్థనలు ఉన్నప్పుడు, శుక్రవారం ప్రార్థనలు ఉన్నప్పుడు మాతో ఉండు, ఉత్త రోజులు వెళ్ళిపో, ఐసీ గెట్ అవుట్ ప్లీజ్ అన్నట్టుగా ఉంది. వాళ్ళు అనుకున్నారు ఎల్లప్పుడూ మాతో ఉండమని కోరుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఉంటే ఈ పనికి మళ్ళీ పనులు చేయమని. ఈడనుకుంటున్నాడు పనికి మళ్ళీ పని చేయటానికి ఉండదని వెళ్ళిపోమంటున్నాడు. దావీదు గారు తప్పు చేశాడు బెత్షెబాతో. 50 కీర్తనలు కనపడుతుంది మనకి. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయుకొని ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన ఉంటే నేలంటి పాపాలు చేయను కదా అని. పరిశుద్ధాత్ముడి పరిచర్య పాత నిబంధనలో కొత్త నిబంధనలో చాలా డిఫరెంట్ కనపడుతుంది. పాత నిబంధనలో మనతో అన్నట్టు కనపడుతుంది, కొత్త నిబంధనలో మనలో ఎల్లప్పుడూ. రామపత్రిక 8 చదవండి, 1 నుంచి 11 వరకు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అందులో మనకి చాలా విషయాలు కనపడతాయి. మీలో నివసించుచున్న ఆత్మ అంటాడు, నివసించుచున్న. మీరు పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా అంటాడు కొరింథీ పత్రికలో. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెంట్ ఏంటంటే తాత్కాలికం, పరిపూర్ణం, శాశ్వతం. ఇది గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలు ఆయన పరిచర్య గురించి దేవుని చిత్తమైతే అద్భుతమైన పరిచర్య చేశాడండి ఆయన. మామూలు కూడా ఆయన పరిచర్య పాత నిబంధనలో. అంతకంటే అద్భుతం కొత్త నిబంధన. పాత నిబంధన పరిచర్య మనం గుర్తు చేసుకుంటే కొత్త నిబంధన ఆయన పరిచర్య కల వస్తుంది ఆయన పరిచర్యకి. పాత నిబంధనలో ఆయన చాలా కష్టపడ్డాడు పరిశుద్ధాత్ముడు. కానీ మన కోసం శాశ్వతంగా మనతో ఉండటానికి విమోచన దినం వరకు. ఈ నరదేహం సరైన దేహం కాదు. ఇది ఇలాంటి సరైన నరదేహం కానటువంటి ఈ దేహంలోనికి ఎల్లప్పుడూ మనలో నివసించడానికి ఆయన తెగించినట్టే. రోజు బాధలు ఆయనకి. ఇప్పుడు ఇంటికాడ ఒక పాపకు పెళ్లి చేసామనుకోండి, ఇంటికాడ ఉన్న ఫ్రీనెస్ ఉంటుందా? పెళ్ళి అయిన తర్వాత వచ్చేసాడు వస్తున్నాను ఫోన్ చేసేటికి టెన్షన్ కింద ఉంటుంది. వచ్చేస్తున్నాడు రా బాబా, బయలుదేరాడు బాబా, ఏమంటాడు, ఏ రకంగా స్పందిస్తాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో, ఎలా నడుస్తాడో, ఏ రకమైన బాధలు పెడతాడు, ఈ బాధలతో ఉంటారు.
పరిశుద్ధాత్ముడు మనతో ఉండటానికి, మనలో ఉండటానికి చాలా డిఫరెన్స్ చూసాం మనం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడో చూసాం. పరిశుద్ధాత్ముడు ఆయన పని విషయంలో పాత నిబంధన, కొత్త నిబంధనలో చాలా వేరియేషన్ ఉందన్నది గమనించాం. మరికొన్ని సంగతులు నేర్చుకోవాలంటే మనం సమయం సరిపోదు కనుక వచ్చే వారం ఈ అంశాన్ని కొనసాగించుకుందాం. ఇప్పటివరకు ఉన్న మాటలు మరలా ఒకసారి స్మరించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ దగ్గర పెట్టుకుని మళ్ళీ రెఫరెన్స్లు పరిశీలించండి. మీకు ఏదైనా అనుమానాలు ఇస్తే కనుక నాకు మెసేజ్ పెట్టండి మన గ్రూప్లో. ఇంకా మరికొన్ని సంగతులు ఆలోచించేద్దాం. అర్థమైంది ఎక్కడి వరకు? ఏమర్థమైంది? పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆయన లేక మునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు రాయించాడు, వస్తే ఎలా ఉంటాయో రాయించాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడో చూసాం, వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉందో చూసాం. మరి వచ్చేసాడు, ఓకే. పెంతెకొస్తు రోజున రాయబడిన సంగతి మనం చదువుతున్నాం. ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. ఇక్కడ కూర్చుని వింటున్నాడు. ఆయన నా గురించి ఇంత ఉన్నతంగా నేర్చుకుంటున్నారు నా పిల్లలు, ఇప్పుడైనా సరే మారండ్రా బాబు అని ఆయన అడగట్లేదండి, చూస్తున్నాడు. అలా మనసులో ఉంది, అడగట్లేదు. ఆయన అడగడండి, మనం ఆయనకి సహకరిస్తే సహాయం చేస్తాడు. అంతేగాని మనల్ని ఆయన నడిపిస్తే ఇవన్నీ ఎందుకండి? మీకు అర్థమవుతుందా? మనల్ని ఆయన నడిపించాలనుకోండి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. దేవుడు మనల్ని రోబోలాగా ఆడించుకునేవాడు కాదు. అర్థమవలేదా? దేవుడు మనల్ని రోబోలాగా ఆడికినవాడు కాదు. నిజంగా రోబోలాగా వాడుకుంటే పరలోకి వెళ్తామో నాకు తెలియక అడుగుతున్నాను. అదే మంచిదేమో అనిపిస్తుంది. రోబోలాగా దేవుడు ఆడుకుంటే ఎప్పుడో పరలోకి వెళ్దాం. స్వతంత్రులకు వదిలేశాడు. అర్థమవుతుందా? స్వతంత్రులకు వదిలేశారు. ఇప్పుడు ప్రభా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం కావాలంటే ఆయన వస్తాడు. అర్థమవుతుందా? లేదనుకోండి కీచుకి నువ్వు అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకని తిప్పేయాడు అనుకోండి, ఏదో రోగాలు ఎట్టి, వ్యాధులు ఎట్టి, బలహీనతలు ఎట్టి ఇంటికాడ పడి ఉంటాం. సమయానికి ప్రార్థనకు వచ్చి రావడానికి ఆ కీ తీసాడు అనుకో, కొద్దిగా ఆరోగ్యం పడదు, ప్రార్థనకి వెళ్దామని వస్తావు. ప్రార్థన అవ్వగానే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకో, మళ్ళీ కీ ఇస్తాడు, రోగం ఇంటికాడ పడి ఎడుతావు. ఆయన తిప్పుకోగలడు అలాగా. అలా చేయట్లే. నువ్వు కోరుకుంటావా? నేను చేస్తాను సాయం. చూస్తున్నాడు, అది మీ ఇష్టం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. రమ్మంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడండి ఆయన. ఇది క్రైస్తవ సంఘానికి అర్థం అవలా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో అన్న పాయింట్ పట్టుకుని మనం ఏం చేయక్కర్లా. నేను ఇక్కడ నుంచుంటే ఆయన మాట్లాడేస్తాడు. నేనేం చేయక్కర్లా, నేను కుంటే ఆయనే. మరి ఎందుకు పాపం చేస్తున్నావు నువ్వు? ఆయన చేస్తున్నట్టే కదా. ఇప్పుడు అర్థం అవ్వలేదు మీకు? నువ్వు పాపం చేస్తున్నావంటే ఆయన చేస్తున్నట్ట కాదు కదా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురు అంటే అర్థం ఏంటి? నువ్వు అవకాశం ఇస్తే ఆయన నడిపించాడు. ఆయన అక్కడ నువ్వు నీకు ఇష్టం లేదు, నువ్వు వద్దనుకున్నావా పో. అర్థమవుతుందండి? చూద్దాం. ఆ పరిచర్యకి సంబంధించిన ఆయన విషయాలన్నీ కూడా చాలా ఆత్మీయంగా మనల్ని ఎంతగానో బలపరుస్తాయి. పాత నిబంధన భక్తుల్లో ఆయన చేసిన పరిచర్య కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త నిబంధన భక్తులకి ఆయన చూపించిన ఆ శాశ్వతమైనటువంటి పని నిమిత్తమైనటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా ఆనందింపజేస్తుంది మనల్ని. కాబట్టి మాటలు విని మనసును పెట్టండి. పరిశుద్ధాత్మను కూడా ఆయన చరిత్ర కూడా తెలుసుకున్న మనం మరింతగా బలపడడానికి, మరింతగా ఆయనకి మన జీవితాల్లో చోటు ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం.